నమస్తే, వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. నేను సృజన. కదులుతున్న రైల్లో పూజలు, మంత్రోచ్చారణలు, చుట్టూ కూర్చున్న భక్తులు. ఈ దృశ్యాలు చూసిన నెటిజన్లు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. రైల్లో కూడా ఇలా పూజలు చేస్తారా? ఇది రైల్వే నిబంధనలకు విరుద్ధం కాదా అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురుస్తోంది. కదులుతున్న రైల్లో ఓ పూజారి మంత్రోచ్చారణ చేస్తుండగా పలువురు భక్తులు కోచ్లో కూర్చొని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొంటున్న దృశ్యాలు ఇందులో కనిపించాయి. ఈ వీడియో చూసిన చాలా మంది ప్రయాణికులు, నెటిజన్లు ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో సాధారణ ప్రయాణికుల రైలులో ఇలాంటి కార్యక్రమాలు ఎలా అనుమతిచ్చారు? ఇది రైల్వే నిబంధనలకు వ్యతిరేకం కాదా అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. కొందరు రైల్వే అధికారులపై విమర్శలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే శాఖ అధికారికంగా స్పందించి అసలు విషయాన్ని వెల్లడించింది. ఇది సాధారణ ప్రయాణికులు ప్రయాణించే కోచ్ కాదని, ఇది ప్రత్యేకంగా అద్దెకు తెచ్చే సలూన్ కోచ్ అని స్పష్టం చేసింది. రైల్వే శాఖ తెలిపిన వివరాల ప్రకారం సంబంధిత ప్రైవేట్ పార్టీ రైల్వే నిబంధనల ప్రకారం సుమారు 3.08 లక్షలు చెల్లించి ఆ సలూన్ కోచ్ ను బుక్ చేసుకుంది. అన్ని అనుమతులు పొందిన తర్వాతే ఆ కోచ్ లో పూజా కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులు వెల్లడించారు. కాబట్టి ఇందులో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేశారు. సాధారణంగా ఈ సలూన్ కోచ్లు రైల్వే ఉన్నతాధికారుల అధికారిక ప్రయాణాల కోసం రూపొందించబడతాయి. అయితే నిర్ణీత ఛార్జీలు చెల్లించి రైల్వే నిబంధనలను పాటిస్తూ సాధారణ పౌరులు కూడా వీటిని వ్యక్తిగత అవసరాల కోసం బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఈ కోచ్లో కుటుంబ సమావేశాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక వేడుకలు, వ్యాపార సమావేశాలు వంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి రైల్వే అనుమతి ఇస్తుంది. అయితే ఇవన్నీ ముందస్తు అనుమతి, నిర్ణీత నిబంధనలు, భద్రతా ప్రమాణాల ప్రకారమే జరుగుతాయని తెలిపారు.